మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ పాలన రేపటికి 100 రోజులు కానున్న సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ 100 రోజుల పరిపాలన నాకు సంతృప్తినిచ్చింది. కానీ ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. 8 లక్షల కుటుంబాలు 500 గ్యాస్ ను వాడుకోగా ఇప్పటికే నగదు బదిలీ చేశాం. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయం పెంచాం. నిషేధిత ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చాం. సచివాలయానికి సాధారణ ప్రజలు వచ్చేందుకు స్వేచ్ఛను ఇచ్చాం. ధర్నా చౌకును రద్దు చేసిన బీఆర్ఎస్ అదే ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ ధర్నా చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం. భేషజాలకు పోకుండా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర హక్కుకు రావాల్సిన వాటిని రాబట్టగలిగాం. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. హంగులు ఆర్భాటాలు లేకుండా పాలన సాగుతుంది. వైబ్రెంట్ తెలంగాణ 2050తో ముందుకు వెళ్తున్నాం. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ అరెస్టు సీరియల్ లాంటిది. అరెస్టుతో ఈ డ్రామా పతాక స్థాయికి వచ్చింది. సానుభూతి కోసం బీజేపీ బీఆర్ఎస్ పాకులాడుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తుంటే తండ్రిగా కేసీఆర్ ఎందుకు రాలేదు? పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదు? తెలంగాణకు ఈడీ మోదీ కలిసే వచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి మోదీ ఎందుకు మాట్లాడడం లేదు? కాంగ్రెస్ దెబ్బతీయడానికి బీజేపీ బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయి. మోదీ కేసీఆర్ ఇద్దరు కవిత అరెస్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదని సీఎం రేవంత్ అన్నారు.